ఎస్ రెండేళ్ళే సార్ జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి నుంచే కదా జరిగింది. కాదండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏం కాదు ఇది యుద్ధం కాదండి. ట్రంప్ గారు చెప్పారు, మీరు చెప్పేది ఏంటి? కొమైనీని చంపగానే యుద్ధం అయిపోయింది, వి వన్ ది వార్ అని చెప్పేశారు. ప్రజలు కూడా కొంత అదే అనుకున్నారు. కానీ ఇరాన్ రిటాలియేట్ చేసి ఎవరిని ఊహించారా? సో ఇన్ని రోజులు ఆ యుద్ధం ఇరాన్ చేయగలదని ఎవరిని ఊహించారా? ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారా? ఇది ఇంకా ముందుకు కూడా కొనసాగేటుంది. ఈరోజు మన ట్రంప్ గారు చైనాకి వెళ్ళారు. చైనా కండిషన్స్ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టారు. ఇవన్నీ సెటిల్ కాలేదనుకోండి, ఈ పరిస్థితులు సున్నితమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ క్రైటీరియా కాదు, యుద్ధంలో పరిస్థితులు అండి. ఈరోజు మీకు తెలీదా? ప్రశ్న అడిగే మీకు కూడా తెలుసు దీనికి కారణం ఎవరో. యుద్ధానికి కారణం అమెరికా, ఇరాన్. భారతదేశానికి సంబంధం లేదు, భారతదేశానికి యుద్ధంతో ఏం సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం యొక్క పరిస్థితులు కలిగిన ప్రభుత్వం మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల గురించి మనం అవగాహన చేసుకుంటూ ప్రజలకి మార్గనిర్దేశం చేయటం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం యొక్క విధి. అట్లాగే మనందరం కూడా అనుకున్నాం ఇంకా 2 రోజులు యుద్ధం అయిపోయింది, ఇరాన్ అయిపోయింది, ఖొమైనీని తొలిముట్టి చేశారు, వాళ్ళ అబ్బాయిని కూడా తొలిముట్టి చేశారు, రేపో మాపో క్లోజ్ అయిపోతుందని అనేక వార్తలు వచ్చినాయి. కానీ పరిస్థితులను చూస్తూ ఉంటే ఇవి ఇంకా సున్నితంగా మారి ఇప్పుడు ట్రంపే వచ్చాడు చైనాకి. ఎందుకు వచ్చాడు? యుద్ధ పరిస్థితుల మూలంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత చైనా డిమాండ్స్ చైనాకు ఉన్నాయి, అమెరికా డిమాండ్స్ అమెరికా ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి కుదరకపోతే ఇది పరిస్థితులు ఇంకా ముందుకు ఇదవచ్చేమో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదొక సజెస్టివ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేది మీకు మనం చేస్తాం. రాజకీయ మీటింగ్లో పొలిటికల్ మీటింగ్ జరిగింది. ఇది క్యాబినెట్ మీటింగ్ కాబట్టి ఇది అను వాటి మీద క్యాబినెట్ మీటింగ్ కాబట్టి పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చ జరిగింది. పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారు పొలిట్ బ్యూరోను, లేదా ఏ పార్టీల యొక్క అధినాయకత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అదే అన్న అదేనండి, అన్ని పార్టీలు కూడా వారి వారి అధినాయకత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అటువంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒకటే కారు వాడాలి, లేతే నువ్వు కారులో తిరగకూడదు, లేతే నువ్వు విమానం ఎక్కకూడదు అని చెప్పాలి. నువ్వు ఫారెన్ వెళ్ళొద్దు అని చెప్పాలి. మీరు చెప్తున్నట్టు జీతాలు తగ్గించుకుంటారు. ఇవన్నీ కూడా సెల్ఫ్. ఇప్పుడు చెప్పావు కాబట్టి నేను ఒక ప్రజాప్రతినిధి అనౌన్స్ చేయొచ్చు. లేదు రేపు నేనే ఒక సైకిల్ కొనుక్కుని నా కాన్షియస్లో తిరగవచ్చు. సో నేను తిరిగానంటే ముఖ్యమంత్రి గారు నన్ను ఆర్డర్ చేశారని కాదు, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మనకి సజెస్టివ్ ప్రికాషనరీ అది మనం అర్థం చేసుకోవాల్సింది.